Yes, this is Dr.RSS. రైతు సోదరులు మిత్రులు శ్రేయోభిలాషులు అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. సో ఈ వీడియోలో ప్యూర్ ఆర్గానిక్ మోడల్లో చీనీ లేదా బత్తాయికి స్ప్రేయింగ్ అనేది రెడీ చేయడం జరుగుతుంది. సో జాగ్రత్తగా గమనించండి. సో మనము ఫస్ట్ స్ప్రే చీనీలో ఫస్ట్ స్ప్రే వీడియోలో సెమీ ఆర్గానిక్ మోడల్, సెకండ్ స్ప్రేలో కూడా సెమీ ఆర్గానిక్ మోడలే మనము స్ప్రే చేసుకుందాం. సో ఇప్పుడేమవుతుందంటే థర్డ్ స్ప్రే వచ్చేసి ప్యూర్ ఆర్గానిక్, అంటే వీటిలో మనము వెజిటేబుల్ ఆయిల్స్ ప్లస్ ఎగ్స్ కలిపి మంచి పోషక విలువలు కలిగిన స్ప్రేయింగ్ అనేది తయారు చేసుకోబోతున్నాం. సో ముందుగా మనకు ఈ స్ప్రేయింగ్కు ఏమేమి కావాలో మనం గమనిస్తే ఒకసారి, సో నీమ్ ఆయిల్ లేదా వేప నూనె, నీమ్ ఆయిల్ వేప నూనె ఒక 1/2 లీటర్ తీసుకున్నాను. తర్వాత సో గ్రౌండ్ నట్ ఆయిల్, దీనే పల్లీల ఆయిల్ అంటాము, శనక్కాయ నూనె, సో ఇది ఒక 1/2 లీటర్. తర్వాత సన్ఫ్లవర్ ఆయిల్, పొద్దుతిరుగుడు విత్తనాల నూనె, ఇది ఒక 1/2 లీటర్ తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. సో వెజిటేబుల్ ఆయిల్స్ వేప నూనె కలిపి స్ప్రే చేయాలంటే ఖచ్చితంగా అందులో ఎమల్షన్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఈ ఎమల్షన్ వల్ల ఏమవుతుందంటే ఈ ఆయిల్స్ అన్నీ వాటర్లో చక్కగా కలుస్తాయి. ఆయిల్ ప్లస్ ఆయిల్, ఈ 3 ఆయిల్స్ అన్నీ నీట్గా కలుస్తాయి, కానీ ఆయిల్ ప్లస్ వాటర్ అనేది కలవదు. కాబట్టి అందులోకి మనము ఎమల్షన్ కోసం ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఎగ్స్ తీసుకుంటున్నాను. సో మనము 1/2 లీటర్ 1/2 లీటర్ 1/2 లీటర్, సో 3 1/2 లీటర్స్ తీసుకున్నాము. ఈ 3 1/2 లీటర్లలోకి దాదాపు 6 ఎగ్స్ అనేటివి నేను ఇక్కడ తీసుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే ఒకవేళ మీరు ఎగ్స్ తీసుకోకుంటే అందులోకి ఎగ్స్ బదులు కుంకుడు కాయలు వేసుకోవచ్చు. ఈ సోప్ నట్స్ అనేటివి ఒక 100 గ్రామ్స్ సోప్ నట్స్ వేసుకోవచ్చు. ఒకవేళ సోప్ నట్స్ కూడా అవైలబుల్ లేకుంటే కనుక సో సర్ప్ పౌడర్ వేసుకోవచ్చు, లేదంటే మనకు గానుగలో ఎమల్షన్ ఆయిల్ అని దొరుకుతుంది, ఆ ఎమల్షన్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. తయారీ విధానాన్ని గమనిస్తే, సో ముందుగా వేప నూనె ఒక 1/2 లీటర్, సో 1/2 లీటర్ వేప నూనె. సో వేప నూనె లేదా నీమ్ ఆయిల్ యొక్క బెనిఫిట్స్ అనేటివి మీకు చెప్పనవసరం లేదు. సో ఎందుకంటే ఇది మంచి ఫంగిసైడు, బ్యాక్టీరిసైడు మరియు ఇన్సెక్టిసైడ్గా కూడా పనిచేస్తుంది. సో పోషక విలువల కోసం, అంటే సూక్ష్మ పోషకాలు స్థూల పోషకాల కోసం మనము ఈ వేప నూనె ప్లస్ గ్రౌండ్నట్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, ఇప్పుడు ఇది గ్రౌండ్నట్ ఆయిల్ అంటే పల్లీల ఆయిల్, ఇది ఒక 1/2 లీటర్ తీసుకోవడం జరుగుతుంది. సో ఆయిల్ ప్లస్ ఆయిల్ ఎంత చక్కగా కలుస్తుందో చూడండి. సో నీట్గా కలిసిపోయింది. సో గ్రౌండ్ నట్ ఆయిల్ ఒక 1/2 లీటర్ తీసుకోవడం జరిగింది. సో తర్వాత చివరిగా సన్ఫ్లవర్ ఆయిల్ లేదా పొద్దుతిరుగుడు విత్తనాల నూనె, ఇది ఒక 1/2 లీటర్. సో ఇది చాలా లైట్ కలర్లో ఉంటుంది. మనకు వేప నూనె డార్క్ కలర్, తర్వాత గ్రౌండ్ నట్ ఆయిల్ మీడియం కలర్, ఇది చాలా లైట్ కలర్లో ఉంటుంది సన్ఫ్లవర్ ఆయిల్. ఎస్, ఈ విధంగా వెజిటేబుల్ ఆయిల్స్ ప్లస్ వేప నూనె ఈ 3 కలిపి 1/2 లీటర్ తీసుకోవడం జరిగింది. సో తర్వాత ఈ ఆయిల్స్లోకి మనము ఖచ్చితంగా ఎమల్షన్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను ఎమల్షన్ కోసము ఈ ఎగ్స్ అనేటివి యాడ్ చేస్తున్నాను. జనరల్గా అయితే ఓన్లీ ఈ ఎగ్ వైట్ ఒక్కటి వేసేస్తారు, ఈ ఎల్లో యోక్ అనేది సపరేట్ చేసుకుంటారు. కానీ మనము చీనీ లేదా బత్తాయికి స్ప్రే చేస్తున్నాం కాబట్టి ఎల్లో యోక్ కూడా మంచి పోషకాలు ఉంటాయి, కాబట్టి ఇది కూడా మనం వేసేసుకోవచ్చు. సో మనం మొత్తము 21 బిందెలకు మనము ప్రిపేర్ చేసుకుంటున్నాము. సో కాబట్టి 21 బిందెలు ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి నేను ఇక్కడ 1 లీటర్కు 3.5 ml తీసుకుంటున్నాం. సాధారణంగా అయితే 3 to 5 ml మనకు ఎగ్ సొల్యూషన్ అనేది తీసుకోవచ్చు, ఎగ్ ఆయిల్ సొల్యూషన్ అనేది తీసుకోవచ్చు. సో ఇక్కడ గమనిస్తే ఈ 21 బిందెల మెజర్మెంట్ కోసం 21 కప్పులు వాటర్ ఇందులో యాడ్ చేసి బాగా కలుపుకోవడం జరుగుతుంది. సో ఈ ఎగ్ ప్లస్ వెజిటేబుల్ ఆయిల్ ఇవన్నీ బాగా కలిసిపోయిన తర్వాత
ఒక్కొక్క బిందెకు ఒక్కొక్క కప్పు వేసి మనము స్ప్రే చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు గమనించండి. సో దగ్గరికి రమ్మ. సో వాటర్ వేసి మనము తిప్పేటప్పుడు ఈ సొల్యూషన్ అంతా వైట్ కలర్లోకి మారిపోతుంది. ఉండాలి. వీలుంటే 10 నిమిషాలు బాగా తిప్పుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనము ప్రతి ఒక్కటి సైంటిఫిక్గానే మనం చేస్తున్నాం. సో ఈ తయారైన వెజిటేబుల్ ఆయిల్ ఫర్టిలైజర్ మిశ్రమాన్ని, లిక్విడ్ ఫర్టిలైజర్ మిశ్రమాన్ని సో pH అనేది చెక్ చేద్దాం. సో ఖచ్చితంగా ఏ లిక్విడ్ ఫర్టిలైజర్ తయారు చేసినా నేను pH అనేది కంపల్సరీ చెక్ చేస్తా. సో ఇప్పుడు pH చెక్ చేస్తే చూద్దాం. దగ్గరికి రమ్మ. ఎస్. సో pH అనేది సో గమనిస్తే సో ఎగ్జాక్ట్ 7 ఉంది. ఎగ్జాక్ట్ 7. సో అంటే వెజిటేబుల్ ఆయిల్ ఎగ్ లిక్విడ్ ఫర్టిలైజర్ యొక్క మనకు pH వచ్చేసి 7 అని ఇక్కడ మనకు ప్రాక్టికల్గా తెలుస్తుంది. సో గమనించవచ్చు. సో ఇది 6, 5, ఇది 7. సో 7కు ఈక్వల్గా ఉంది. సో కాబట్టి ఇది హ్యాపీగా మనము మొక్కల మీద స్ప్రే చేసుకోవచ్చు. సో బిందె 20 లీటర్స్ అని తీసుకున్నాను నేను. సో ఇప్పుడు వేపనున్న వెజిటేబుల్ ఆయిల్ లిక్విడ్ ఫర్టిలైజర్ను డ్రెంచింగ్ ఇచ్చే విధానాన్ని చూద్దాం. అంటే ఫర్టిగేషన్ ఇచ్చే విధానాన్ని చూద్దాం. సో దీనికి మనకు ఒక 1/2 HP మోటార్ తీసుకొని ఇప్పుడు స్ప్రేయింగ్ అయితే 3.5 ml per లీటర్ వేసుకున్నాం. అదే డ్రెంచింగ్ అయితే 4-5 ml per లీటర్ వేసుకోవచ్చు. సో ఆ ప్రకారంగా మనము డ్రెంచింగ్ ప్రిపేర్ చేసుకున్నాం. కలుపుకోవాలి. సో దగ్గర రానా చూపిస్తా ఇక్కడ. ఈ విధంగా మొత్తం నీట్గా వాటర్లో కలిసిపోతుంది. అదే ఆయిల్ వాటర్లో కలవకుంటే ఏమవుతుందంటే పైన తెడ్డులాగా తేలుతుంది. మనం ఇక్కడ ఎమల్షన్ వేసాం కాబట్టి ఎక్సెమల్షన్ పైన మనకు తేలకుండా నీట్గా వాటర్లో కలిసిపోతుంది. ఇరిగేషన్ లేని వాళ్ళు సో బిందెతో మనము చెట్టు కింద పాదు చేసి ఈ విధంగా వేసుకోవచ్చు. పాదు చేసి నీట్గా ఆ వెజిటేబుల్ లిక్విడ్ ఆయిల్ ఫర్టిలైజరు చెట్టు పాదులో మనం వేసుకోవచ్చు. మొదల దగ్గర అయితే మాకు దూరంగా విననా అట్లవి ఆ పక్కవి నిదానంగా అవి దాదాపు 3 hours పైన అవుతుంది. సో ఒకసారి గమనిస్తే మనకు దగ్గర సో
ఆయిల్ లిక్విడ్ ఆయిల్ ఫర్టిలైజర్ కాబట్టి మనకు కాయగున చూడండి షైనింగ్ వస్తుంది. ఏదైతే మనము 3 రకాల ఆయిల్ కలిపి వేసాం కాబట్టి కాయగున స్ప్రే పడిన చోట షైనింగ్ అనేది ఉంటుందన్నమాట. సో అదేవిధంగా లీవ్స్ కూడా గమనించవచ్చు. మామూలుగా లీవ్స్ మీద ఒక థిన్ కోట్ లాగా ఏర్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇన్సెక్ట్ మనము ఇప్పుడు ఈ ఆర్గానిక్ ఈ ఆయిల్ లిక్విడ్ ఫర్టిలైజర్ స్ప్రే చేసినప్పుడు ఏదైనా క్యాటర్ పిల్లర్ కానీ లీఫ్ తిన్నప్పుడు ఏమవుతుందంటే దానికి డైజెషన్ కాకపోవడం వల్ల అది తినడం స్టాప్ చేస్తుంది. సో ఆ విధంగా మనకు ఈ ప్లాంట్స్ను కూడా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ చారలు ఇటువంటివి ఇవి ఇన్సెక్ట్ కాదు, పెస్ట్ కాదు. సో కొమ్మలు గట్టిగా తగలడం వల్ల మనకు ఇట్లా రాపిడి వల్ల ఆ విధంగా ఏర్పడుతుంది. సో ఇక్కడ గమనించవచ్చు. సో ఈ షైనింగ్ అంతా మనం స్ప్రే చేయడం వల్లనే వచ్చింది ఈ షైనింగ్ అంతా. సో అంటే కాయ బాగా షైనింగ్ రావడానికి మనకి లిక్విడ్ ఆయిల్ ఫర్టిలైజర్ కూడా మంచి ఉపయోగకరంగా ఉంటుందని మనం చెప్పొచ్చు. సో ఇక్కడ గమనించవచ్చు. సో లీవ్స్ కూడా అప్పుడే మనకు గమనించవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇంకొక మెయిన్ గమనించాల్సిన విషయం ఏంటంటే వాతావరణం చల్లగా ఉన్నప్పుడు మాత్రమే ఈ లిక్విడ్ ఆయిల్ ఫర్టిలైజర్ అనేది స్ప్రే చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎండ ఎక్కువగా ఉందనుకోండి, సో వీటి మీద థిన్ కోట్ అనేది ఉంటుంది. అక్కడక్కడ ఏదైతే ఎక్కువ మొత్తంలో ఆయిల్ ఉందో అక్కడ బర్న్ అవుతుంది. కాబట్టి వాతావరణం చల్లగా మెయిన్ లేట్ ఈవినింగ్ 5 తర్వాత లేదా 4 తర్వాత ఎప్పుడైతే సన్లైట్ వెళ్ళిపోతుందో చేసుకుంటే మనకు ఈ ఓవర్ నైట్ అంతా మొక్కలకు నీట్గా పడుతుంది. నెక్స్ట్ మార్నింగ్ వచ్చినప్పుడు మొక్కలు మనకు చాలా గ్రీన్గా సో కాంతివంతంగా కనబడతాయి. ఇప్పుడు సో మనం ఇక్కడ కూడా గమనించవచ్చు. స్ప్రే చేసిన తర్వాత షైనింగ్ అనేది మనం గమనించవచ్చు. కాయ మీద ఉండే షైనింగ్ అనేది గమనించవచ్చు. సో ఈ ఆయిల్ లిక్విడ్ ఫర్టిలైజర్ వల్ల మనకు కాయ సైజు రావడమే కాకుండా లోపల అంటే జ్యూస్ క్వాలిటీ కూడా పెరుగుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఉండే జ్యూస్ క్వాలిటీ కూడా మనము గమనించవచ్చు. సో నేను ఈ లిక్విడ్ ఆయిల్ ఫర్టిలైజర్ స్ప్రే చేయడం ఇది రెండోసారి. సో ఒకసారి గమనిస్తే లోపల ఆ జ్యూస్ క్వాలిటీ కూడా చూడండి. మామూలుగా అయితే ఆ జ్యూస్ లేనిదైతే ఇదంతా ష్రింక్ అయిపోయినట్టు ఉంటుంది. కానీ మనకు ఈ ఏదైతే ఆయిల్ ఫర్టిలైజర్ ఇది మనం వేయడం వల్ల మనకేమంటే జ్యూస్ క్వాంటిటీ అనేది ఎక్కువగా పెరుగుతుంది. దానివల్ల మనకు అవుట్ అనేది ఆటోమేటిక్గా వస్తుందన్నమాట. సో ఇది 2.5 year మామిడి చెట్టు. నేను ఇంతకుముందు పొటాషియం హ్యూమేటు తర్వాత 13-0-45 అవన్నీ కలిపి డ్రెంచింగ్ చేసింది చూపించిన మామిడికి. సో తర్వాత మనకి ఇక్కడ గమనిస్తే ఈ కొత్తగా వచ్చిన ఈ ఇగురులు అనేటివి సాగింది మనం గమనించవచ్చు. అంటే మనము మొక్కకు ఇచ్చిన ఫర్టిలైజరు మొక్క బాగా నీట్గా తీసుకుంది అనడానికి మనకు ఒక బయట నుంచి ఒక నిదర్శనం అనమాట. మొక్క అప్పుడే చూపిస్తుంది. మనం ఇచ్చిన పోషకాలు ఏవైనా కానీ మొక్క గ్రహిస్తే ఆ రిజల్ట్ అనేది మనకు బయట కనపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. సో ఇవన్నీ కొత్తగా సాగినటివే. సో కాబట్టి మనం ఇచ్చిన ఈ ఫర్టిలైజర్ అనేది బాగా పనిచేసిందని మనం అనుకోవచ్చు. సో ఇదంతా సో ఇవి మనకు సో ఏదైతే లెమన్ అంటే నిమ్మకాయ కంటే కొద్దిగా సైజు పెరిగాయి అన్నమాట. సో ఆ సైజులో ఉంటాయి. ఇవి కూడా మనకు కాయలు మరీ దగ్గరగా ఉంటే ఏంటంటే ఒకటొకటి రాసుకొని ఆ కాయ తగిలిన చోట రాపిడ్ అనేది వస్తుంది. అది మామూలే. అది ఇంకా ఇక్కడ ఇంకా నీట్గా కనపడుతుంది. నీట్గా నీమ్ వెజిటబుల్ ఆయిల్ లిక్విడ్ ఫర్టిలైజర్ ఫార్ములా అది ఏ విధంగా కలుపుకోవాలో నీట్గా వివరిస్తాను. సో ఇప్పుడు చూడండి. సో మనం మొత్తము 21 ట్యాంక్స్కి మనం తయారు చేసుకుంటున్నాం. అంటే ఈచ్ ట్యాంక్ వచ్చేసి 20 లీటర్స్ అనమాట. సో ఇక్కడ డోస్ వచ్చేసి 3.5 ml per లీటర్ మనం తీసుకుంటున్నాం. సో ఫార్ములాను గమనిస్తే సో నీమ్ ఆయిల్ వచ్చి 1/2 లీటర్ తీసుకున్నాము, గ్రౌండ్ నట్ ఆయిల్ 1/2 లీటర్ తీసుకున్నాము, సన్ఫ్లవర్ ఆయిల్ 1/2 లీటర్ తీసుకున్నాము. సో వీటిలోకి
వాటర్లో కలవడానికి ఎమల్షన్గా మనము ఎగ్స్ను ఒక 6 ఎగ్స్ తీసుకున్నాం. ఒకవేళ ఎగ్స్ కనుక లేకుంటే కుంకుడు కాయలను మీరు 100 గ్రామ్స్ తీసుకొని మీరు ఎమల్షన్గా వాడుకోవచ్చు. సో ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. సో ఇక్కడ 3.5 ml. సో 3.5 ml ఇంటూ 20 లీటర్స్ మొత్తము అంటే ఒక 20 లీటర్ల ట్యాంకీకి 70 ml మనం వేసుకోవాలి. సో కాబట్టి ఒక ట్యాంకీకి 70 ml. మొత్తం టోటల్ మనం ఎన్ని కలుపుతున్నాము? 21 ట్యాంకులకు మనం కలుపుతున్నాం. కాబట్టి 21 ట్యాంకులు కలుపుతున్నాం కాబట్టి 21 గ్లాసుల వాటర్ అనేది మనం నీమ్ వెజిటేబుల్ ఆయిల్ లిక్విడ్ ఫర్టిలైజర్ బకెట్లో వేసుకొని బాగా కలుపుకుంటున్నాం. అంటే ఇవన్నీ వేసి మొత్తం వాటర్లో కలిసే విధంగా బాగా కలుపుకుంటున్నాం. ఆ విధంగా 21 గ్లాసుల వాటర్ వేసి బాగా కలిసిన తర్వాత సో ఒక ట్యాంకీకి ఒక గ్లాసు సింపుల్గా, మళ్ళీ ఈ మెజర్మెంట్స్ ఇవన్నీ అవసరం లేదు, సింపుల్గా ఒక ట్యాంకీకి ఒక గ్లాసు ఈ నీమ్ వెజిటేబుల్ లిక్విడ్ ఆయిల్ ఫర్టిలైజర్ వేసేసి మనము మొక్కలకు స్ప్రే చేసుకోవడం.